Hello everyone, welcome back to my YouTube channel EA Food Gallery. Hope everyone are fine అండి. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి చట్నీ. ఇది ఇంచుమించు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను అండి. కంప్లీట్గా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందాము. సో నేను ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. నెక్స్ట్ నేను 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. వేగిపోయండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందాక మీకు కొబ్బరి ముక్కలు చూపించాను కదండి, అవి మనము గ్రైండ్ చేసుకుందాము. పచ్చడి ఎంత థిక్నెస్ ఉంటుందో అంత థిక్నెస్ మనము గ్రైండ్ చేసుకుందాము. సో మనం జనరల్గా పచ్చడికి వాటర్ వేస్తాం కదా, ఇక్కడ వచ్చి మనము వాటర్తో కాదండి పాలతో గ్రైండ్ చేయాలి. సో మీరు వాటర్ ప్లేస్లో మిల్క్ యూజ్ చేయండి. కాచుకున్న పాలే చల్లగా అయిన తర్వాత మనము దీంట్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో నేను మీకు చెప్పినట్టు పాలు వేస్తున్నాను అండి. 1 కప్ అయితే వేసాను ప్రస్తుతానికి. మనం థిక్నెస్ చూసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకుందాం. సో నేను జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నా కదండి. కొబ్బరితో పాటు ఇవి కూడా అందులో వేసేసి అన్నీ ఒకటేసారి సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను. సో నేనైతే మొత్తం వేయించుకున్న జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొబ్బరి అంతా పాలతో గ్రైండ్ చేసి పేస్ట్ చేశానండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందామండి. ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసుకున్న దాంట్లో పాన్ని పెట్టానండి. ఫస్ట్ మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఇంకా నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం ఈ తాలింపు అంతా మనము పచ్చడిలో వేసుకుందామండి. చూసారు కదండి, కోకోనట్ చట్నీ చాలా బాగుంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్టే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దోశకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, టేక్ కేర్.